హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను టిఫిన్కి అయితే దిబ్బ రొట్టి వేస్తున్నానండి. హెల్దీ అయిన దిబ్బ రొట్టి. టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, క్యారెట్ తురుము నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను అనమాట. ఎలాగే విడిగా అయితే మనం క్యారెట్ తినాం కదా, ఇలాగైతే తినేస్తాము. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికిడంతా పసుపు వేసుకోవాలి కలర్ కోసం, కొంచెమంతా జీలకర్ర వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కళాయి పెట్టుకొని కళాయి వేడైనాక కొంచెమంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా ఉండాలండి. ఇది ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ పిండి మిగిలితే ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం పలుచగా వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడే కొంచెం బాగా వేగి టేస్ట్ బాగుంటుందండి. కరకరలాడుతూ ఉంటుంది, అలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా వేసి ఒక 15 నిమిషాలు పడుతుందండి. ఇది లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్లేట్ తీసేసి తిరగవేసుకోవాలండి. ఇలాగా వేగిన తర్వాత చూడండి, ఇలా వేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడేమి ఆయిల్ వేయొద్దండి, ఇందాక వేసిన ఆయిలే సరిపోతుంది. చూడండి, మంచి రంగు రావాలన్నమాట. ఇటువైపు కూడా మరొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఏగనివ్వాలి. 2 నిమిషాలు సరిపోతుందండి, ఎందుకంటే మనం ముందు సారి ఎక్కువ టైం ఉంచాం కాబట్టి తిరగ వేసినప్పుడు అంత పచ్చి ఉండదు కదా, దానికైతే 2 నిమిషాలు సరిపోతుంది. ఒకసారి చూడండి, రెండో వైపు కూడా మనకి మంచిగా కాలింది. చూసారా ఎలాగా? ఇలా వచ్చినాక తీసుకొని ప్లేట్లో చూడండి, నేను పండుమిరపకాయల పచ్చడి వేసుకున్నాను అనమాట. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది, లేదంటే చట్నీతో కూడా బాగుంటుంది, అల్లం పచ్చడితో కూడా బాగుంటుంది. మీకు ఎలా ఇష్టం చట్నీ అంటే అలాగ చేసుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.